నీకు తెలుసా? ఒకటి సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి ప్రతిరోజు గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చునేవాడు. అతను ఎక్కువగా మాట్లాడలేదు. అతను పెద్దగా అరవలేదు. అతను ఎవరిని మెప్పించడానికి ప్రయత్నించలేదు. కానీ ప్రపంచాన్ని మెప్పించాడు. ఇది ఒక సైలెంట్ మంక్ స్ట్రాటజీ కథ. నిశ్శబ్దం ఎలా విజయం తెలుస్తుందో చూపించిన అసలు రహస్యం. అతను ఎందుకు నిశ్శబ్దాన్ని ఎంచుకున్నాడు? అతని పేరు అరవింద్. చిన్న పట్టణం, చిన్న కలలు, పెద్ద కలవరాలు. అతను టెక్నాలజీని ప్రేమించాడు. కానీ అతని జీవితంలో ఎప్పుడూ ఒక గందరగోళం ఉండేది. వారంతా మాట్లాడుతుంటే అతను వినేశాడు. వారంతా వాదిస్తుంటే అతను ఆలోచించేవాడు. ఒకరోజు అతను ఓ సాధువు మాట విన్నాడు. బాహ్య శబ్దాన్ని తగ్గించగలిగితే అంతర్గత శక్తి మేల్కొంటుంది. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం 1 గంట మాట్లాడకుండా, ఫోన్ లేకుండా, సోషల్ మీడియా లేకుండా, కేవలం నిశ్శబ్దం. మొదట్లో అతనికి చాలా కష్టమైంది. మనసు పరుగులు తీసింది. భయాలు పట్టాయి. కానీ ఆ నిశ్శబ్దంలో అతను తన అసలు స్వర్గాన్ని విన్నాడు. నిశ్శబ్దం అతనికి నేర్పిన 3 రహస్యాలు. 1. స్పష్టత. నిశ్శబ్దం అతనికి ఒక గొప్ప వరం ఇచ్చింది. స్పష్టత. అతను ఇక చిన్న విషయాలపై కోపం పెట్టుకోలేదు. అతను ఇక ఇతరులతో పోల్చుకోలేదు. అతను అడిగాడు, నేను ఎవరు? నా లక్ష్యం ఏమిటి? ఆ ప్రశ్నల జవాబు అతనికి ఒక స్టార్టప్ ఐడియా ఇచ్చింది. ఇది సాధారణ యాప్ కాదు, మానసిక ప్రశాంతతను పెంచే టెక్ ప్లాట్ఫామ్. నెంబర్ 2, నిర్ణయ శక్తి, డిసిజన్ పవర్. సక్సెస్ లీడర్స్ అందరూ ఒకే లక్షణం కలిగి ఉంటారు. వారు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటారు. నిశ్శబ్దంలో అతను తన భయాలను చూశాడు, వాటిని అంగీకరించాడు. అతను ఉద్యోగాన్ని వదిలి తన స్టార్టప్ మీద పని మొదలుపెట్టాడు. ప్రజలు నవ్వారు, ఇది నీ పని చేయదు అన్నారు. కానీ అతని లోపల ప్రశాంతతమైన ధైర్యం ఉంది. నెంబర్ 3, భావ నియంత్రణ, ఎమోషనల్ మిస్టరీ. బిజినెస్లో నష్టాలు వచ్చాయి. ఇన్వెస్టర్లు తిరస్కరించారు. స్నేహితులు దూరమయ్యారు. కానీ అతను ఒక్కటి చేయలేదు. అతను తడబడలేదు. ఎందుకంటే నిశ్శబ్దం అతనికి నేర్పింది, ప్రతి స్పందక ముందు ఆలోచించు. ఆ ఒక్క అలవాటు అతన్ని పెద్ద తెప్పదాల నుంచి కాపాడింది. టెక్ సామ్రాజ్యం ఎలా నిర్మించబడింది? 5 సంవత్సరాలు గడిచాయి. అతని యాప్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. మైండ్ ఫుల్ టెక్తో అతను ఒక లీడర్ అయ్యాడు. కానీ అతని రోజువారీ అలవాటు మారలేదు. ఇప్పటికీ ప్రతిరోజు 1 గంట నిశ్శబ్దం. బోర్డు మీటింగ్ ముందు, పెద్ద డీల్ ముందు, కష్ట సమయంలో అతను మొదట తన మనసును స్థిరం చేసుకుంటాడు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు, మనసు గెలిస్తే ప్రపంచం గెలుస్తుంది. ఈరోజు నీ జీవితం గందరగోళంగా ఉందా? అందరూ మాట్లాడుతున్నారా? నీకు సర్వం వినిపించట్లేదా? అయితే ఒక నిర్ణయం తీసుకో. రోజుకు 20 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చో. ఫోన్ ఆఫ్ చేయి. ప్రపంచాన్ని మ్యూట్ చేయి. నీ మనసు విను. ఎందుకంటే విజయం శబ్దంలో పుట్టదు, విజయం నిశ్శబ్దంలో పెరుగుతుంది. నీ లోపల ఒక లీడర్ ఉన్నాడు. నీ లోపల ఒక సామ్రాజ్యం ఉంది. ప్రశ్న ఒక్కటే, నువ్వు దాన్ని వినడానికి సిద్ధమా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.